నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన సమ్మక్క సారలమ్మ జాతర, వనదేవతలకు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా గమ్యానికి చేరుకోవాలి. రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఏఎస్పీ. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. బీజేపీ శ్రేణులకు స్టేట్ చీఫ్ దిశానిర్దేశం. పంటలకు సాగునీరు అందించాలి. దుద్దెనపల్లిలో రైతులు ధర్నా. ఇక వార్తల్లోని వివరాలు. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగిన సమ్మక్క సారలమ్మ జాతర నేటితో ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వనదేవతలకు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీర్కుల్లా మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగింది. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ 3 రోజుల నుంచి జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరైనట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర కమిటీ, ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతంలో దీన్ని మినీ మేడారంగా ప్రతి ఒక్క వారు కొనియాడేవారు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రతిసారి దినదిన అభివృద్ధిలో భాగంగా పెరుగుతూ దాదాపు 5-6 లక్షల మంది ఇక్కడ వచ్చి భక్తులు దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కరెంటు కానీ, ఇక్కడ ఈ మంచినీటి సౌకర్యం కానీ, మన చలవ పందిర్లు కానీ, గౌరవ పెద్దపల్లి గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వారి కనుసన్నల్లో ప్రత్యేక వసతులు ఒక కనీసం 1 కోటి రూపాయలతోటి మంచి ఆయన తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాదాపు ప్రతిదీ ఆయన చెప్పిన బాటల్లో నడిచి మంచి పెద్ద ఎత్తున జాతర సక్సెస్ అయినందుకు ప్రత్యేక పోలీస్కి కానీ, పారిశుద్ధ్య కార్మికులకు కానీ, మన ఇక్కడ పనిచేసిన డాక్టర్, మన ఇది మెడికల్ సిబ్బందికి కానీ, ప్రతి ఒక్క సిబ్బందికి కానీ, ఆఫీసర్లకు కానీ, పోలీసులకు ముఖ్యంగా మంది అందరికీ నా ధన్యవాదాలు. ఈ సక్సెస్ కారణం మన చైర్మన్ గారు పొన్నం చంద్రయ్య గౌడ్ గారు అని ఈవో గారు సహకరించి ఎన్నడూ లేని విధంగా బైపాస్ రోడ్లు అండ్ వెనుక గుట్ట నుంచి సమ్మక్క సారలమ్మ తీసుకొచ్చే రూట్ కానీ, మాడిఫికేషన్స్ కానీ, లైటింగ్ కానీ, కోఆర్డినేషన్ విత్ ద పోల్స్ కానీ ఈ విషయాలలో మాకు చాలా సహాయం చేసి ఇంత సక్సెస్ కావడానికి కారణమయ్యారు. అయితే గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్గా నేను మా శానిటేషన్ వైజ్గా మేము మున్సిపాలిటీ నుంచి మన మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి 10 మంది మున్సిపల్ సిబ్బందిని అండ్ బ్లీచింగ్ పౌడర్ కానీ ఎక్కడ ఎటువంటి అవంతరాలు జరగకుండా పోలీస్ సిబ్బంది హెల్ప్ తీసుకుంటూ శానిటేషన్ వాటర్ దగ్గర కానీ, మన హెయిర్ కటింగ్ కాడ కానీ ఎటువంటి నిమిషానికి ఒక్కొక్క ప్లేస్లో 5 నుంచి 6 మంది సిబ్బంది నుంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామండి. ఇప్పటివరకు ఎటువంటి రిమార్క్ లేకుండా మంచి నేమ్ రావడానికి కారణం అందరికీ. సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల తేదీ 28 నుండి తేదీ 31 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా జాతర కమిటీ చైర్మన్ కానీ, జాతర కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ గారు, తర్వాత వైద్య సిబ్బంది, కఠినమైనటువంటి పోలీసు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు మంచినీటి వసతి కానీ, మరుగుదొడ్లు, షామియానాలు, చలవ పందిర్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాలర్లను కూడా ఏర్పాటు చేసినాము. చాలా వైభవపేతంగా జరుపుకున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు సమ్మక్క సారమ్మ అమ్మవార్ల యొక్క కృపాకటాక్ష వీక్షణాలు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జాగరిపల్లి గ్రామంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 3 రోజుల పాటు జరిగిన జాతరలో భక్తులు అమ్మవార్లకు ఎత్తు బంగారం, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పడిగిద్దరాజు, గోవిందరాజు, సారక్క బుధవారం రోజు గద్దెలకు చేరుకున్నారు. శివసత్తుల పూనకాల మధ్య భక్తులు అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించాడు. సమ్మక్క సారలమ్మ ఉత్సవాలు చాలా బ్రహ్మోత్సవాలు బాగా ఘనంగా జరిగినాయి. హుస్నాబాద్లో సమ్మక్క సారక్క ఏర్పాటు తల్లి నెలకొల్పి 30 సంవత్సరాలు వస్తుంది. భక్తులు కోరిన కోరికలు మరి అన్నీ తీర్చి మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ హుస్నాబాద్లో సమ్మక్క సారలమ్మ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పక్కకు చెరువు, మంచి వాతావరణం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం, కరెంటు లైటింగ్ సౌకర్యం, పూజారులు కూడా దగ్గర ఉండి భక్తులకు అన్ని విధాల బాగా ఇంకా భక్తులు బాగా రావాలి. చాలా సంతోషంగా అందరికీ అమ్మవారు అందరికీ మంచి కోరికలు తీరుస్తూ అమ్మవారి ఇంకా బాగా తన దయ అనేది హుస్నాబాద్ ప్రజల మీద ఉండాలి. అందరూ బాగా సంతోషిస్తూ ఉండాలి. మీరు మరి హుస్నాబాద్ ప్రాపర్ ఎన్ని సంవత్సరాలు మీరు రావట్టు ఇక్కడికి? తీరడానికి కదండి అమ్మవారు ఉన్నది. అంటే అనుకున్నంత తొందరగా కాకుండా ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా తీరుతాయండి. శివసత్తుల పూనకాల మధ్య భక్తులు అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించారు. 3 రోజులుగా జాతర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట, పెగడపల్లి, పెద్దరాతపల్లి గ్రామాల్లోని సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరిగింది. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షులు సదయ్య అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దరాతపల్లిలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ ఎత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాల వేగాన్ని నియంత్రించినప్పుడే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా జగిత్యాల కేంద్రంలోని ఆర్డీఓ చౌరస్తాలో పోలీస్ శాఖ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని అదనపు ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా జగిత్యాల కేంద్రంలోని ఆర్డీఓ చౌరస్తాలో పోలీస్ శాఖ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి జెండా ఊపి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అనే ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసుకోవడం అని చెప్పారు. వాహనాలను తక్కువ వేగంతో నడపడం, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించడమే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన మార్గమని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని, ఇందుకు ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని, అధిక వేగంతో వాహనాలని నడపొద్దని సూచించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, డీటీఓ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, ఎంవీఐ వెంకన్న, ఏఎంవీఐ అభిలాష్ పాల్గొన్నారు. ఇది చేస్తే మనం జాగ్రత్తగా ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్ ఇస్ ఎదుటి వాళ్ళు కూడా తప్పు చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా మనకే ప్రాబ్లం. సో అలాంటప్పుడు దానికోసం మనం ఒక కొత్త పదం మనం వాడుతున్నాం. మనకి ఇది డిఫెన్సివ్ డ్రైవింగ్ అని. ఏంటంటే
ఎదుటివాడు కొంచెం ఏదైనా తేడా ఉన్నా కూడా మనం జాగ్రత్తలో ఉండాలి. సో ఎప్పటికప్పుడు వాడు తప్పు చేస్తాడు అనుకునే మనం నడుపుకుంటూ ఉండాలి బండి. వాళ్ళు కరెక్ట్ ఉంటారో అనుకుంటే మనం ఏం చేయలేము. మరి తప్పు చేస్తాడు అనుకునే మనం జాగ్రత్తలో ఉండి నడిపించాలి. సో ఆ కాన్షియస్నెస్ ఉండాలి రోడ్ మీద నడిపేటప్పుడు. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, రాంగ్ రూట్లో వెళ్ళకుండా ఉండడం, చాలా ఉంటాయి ఇట్లా. సో ఇవన్నీ అండ్ మన బండి కూడా రిపేర్ ఎప్పుడు ఫిట్ కండిషన్లో ఉందా లేదా, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయా, మెనీ థింగ్స్ ఉంటాయి అందులో. ఎస్పెషలీ హెవీ వెహికల్ డ్రైవర్స్కి చెప్పదలుచుకున్నా, వెరీ ఒక 2-3 ఈ ప్రోగ్రామ్ చూడగానే వచ్చేసిన మా జగిత్యాల జిల్లా పరిషత్ గౌరవ శ్రీమతి శేషాద్రి రెడ్డి ఐపీఎస్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కర్ణాకర్ ట్రాఫికేషన్ మరియు వారి సిబ్బంది, పౌర సిబ్బంది మరియు ట్రాఫిక్ సిబ్బంది, వచ్చేసిన పాత్రికేయులు, పూల ప్రముఖులు, ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈ ప్రోగ్రాం తర్వాత ఏంటంటే హెల్మెట్ అవేర్నెస్ గురించి ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మొబైల్ ఫోన్కి బ్యాక్ కవర్ కానీ ముందు స్క్రీన్ గార్డ్ కానీ లేని మొబైల్ ఫోన్ ఉందా? ఏమి లేవు. అంటే ఆ మొబైల్ ఫోన్ కాస్ట్ బాగా ఐఫోన్ అయితే 1,00,000 ఉంటుంది, 20,000 నుంచి 1,00,000. ఆ 1,00,000 ఫోన్కి స్క్రాచ్ పడితే దాన్ని ఇమ్మీడియట్ మొబైల్ సెంటర్ పోయి ఆ పోస్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా జగిత్యాలలో పర్యటించిన ఆయన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణితో పాటు బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రానికి చేరుకున్న బీజేపీ స్టేట్ చీఫ్ కు జిల్లా బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. 2020 మున్సిపల్ ఎలక్షన్లలో అదే హామీ, 2024లో అదే హామీ. మళ్ళీ ఇప్పుడు కొత్త పాఠం నేర్చుకున్నారు. ఏమని? యావరేడు వేస్తేనే మళ్ళీ ఎలక్షన్లో నిల్చుంటా అని. అది అవుతుందా పోతుందా? ఎందుకు కాలేదు? ఎందుకైంది సిద్దిపేట, ఎందుకైంది ఖమ్మం, ఎందుకైంది కామారెడ్డి, ఎందుకైంది సిరిసిల్ల, ఎందుకు కాలేదు జగిత్యాల? ఎవరి లోపం? లోపమా, లోపాయికారి ఒప్పందమా? ఎక్కడేస్తున్నావు ఆ రోడ్లు? ఆల్రెడీ అయిన రోడ్ల మీద రోడ్లు వేసి బిల్లులు రాసుకుంటున్నాడు. రోడ్లను ఎక్స్టెన్షన్ చేయకుండా ఉన్న రోడ్ల మీదనే రోడ్లు వేసే పరిస్థితి 60 కోట్లతో. ప్రజలకు సమాధానం చెప్పే మీకు బాధ్యత లేదా? బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త కొండా లక్ష్మణ్ దంపతులతో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరగా రామచంద్రరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. బొగ్గు కుంభకోణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. ప్రజల జీవితాలు బాగుపడాలి అంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు, గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. కానీ 2 పార్టీలు కూడా ఈరోజు అవినీతి బాటనే పట్టారు. 2 పార్టీలు కూడా కలిసి తెలంగాణ ప్రజల్ని దగా చేశారని చెప్పి స్పష్టంగా కనబడతా ఉంది. అవినీతిలో సరే అభివృద్ధిలో సరే ఈ 2 పార్టీలు కూడా దొందే. ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. వారి మేనిఫెస్టోలో కానీ వారు వాగ్దానాలు చేసినటువంటి ఒక గ్యారంటీలు కానీ ప్రామిసులు కానీ అన్ని కూడా గాలికి వదిలేశారు. కేవలం అధికారం కోసం అబద్ధాలు ఆడి ఈరోజు ఇటు రేవంత్ రెడ్డి గారు అయితేంది, అటు కేసీఆర్ గారు అయితేంది, వాళ్ళ తనయులు అయితేంది, ఈరోజు తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను, వీళ్ళిద్దరిని కూడా మీకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చేసినటువంటి ఒక
కేసీఆర్ ను 100 రోజుల్లో జైలుకు పంపిస్తానన్న సీఎం రేవంత్ మాటలు గాలిలో కలిసిపోయాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. జగిత్యాల రాజకీయాలలో తీవ్ర గందరగోళం నెలకొందని వ్యాఖ్యానించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీకి చెందినవాడో తనకే తెలియడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీకి ఓటు అడుగుతారో ప్రజలే గమనించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాలకు వచ్చినప్పుడు సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారో ప్రజలే అడగాలని సూచించారు. పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే జగిత్యాలకే పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి గారిని అడగండి, మీడియా మిత్రులందరూ మీకు దండం పెడతా, దయచేసి ముఖ్యమంత్రి అడగండి, మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు ముఖ్యమంత్రి అన్న చెప్తారా చూద్దాం. ఏమైందా నా చిక్కుముడిది ఆలోచించి 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 నాకైతే మీ ఎమ్మెల్యే ఏ పార్టీలోనో తెలుస్తలేదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ భాయి భాయి, కేసీఆర్ కి నోటీసులు, కేటీఆర్ కి నోటీసులు, సమయం వృధా, పైసలు దొబ్బుడు. రేవంత్ తొండలేడుస్తాడు, పైసలు తీసుకుంటాడు, తొండలేడుస్తాడు, పైసలు తీసుకుంటాడు. ఏ పార్టీ కోట అడుగుతాడండి ఎమ్మెల్యే? కౌన్సిలర్ టికెట్ల కోసం ఆయన వయసు ఎంత, ఆయన చేసిన అనుభవం ఏంది, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రిగా చేసిండు, అంత అవసరం ఆయన అవసరమా ఈ వయసులో? అయినా కూడా తమ కార్యకర్తల కోసం గాంధీ భవన్ గడప దొక్కి అడుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లి గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు. వరి నాట్లు వేసి నెలలు గడుస్తున్నా సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లి గ్రామంలో సాగునీరు కోసం రైతులు ధర్నా చేపట్టారు. హుజరాబాద్ టు హుస్నాబాద్ వెళ్లే రహదారిపైన బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిడ్మానేరు ఉపకాలువ మరమ్మతులు చేసి పంటలకు సాగునీరు అందించాలన్నారు. వరి నాట్లు వేసి 4 నెలలు గడుస్తున్నప్పటికీ సరిపడా నీరు అందడం లేదన్నారు. సాగునీరు అందక వేల ఎకరాలు బీడు భూములుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెనాల్ ద్వారా సాగునీరును అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సాగునీరు విడుదల చేసేలా చూస్తామని ఎస్ఐ మాధవి హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, మాజీ సర్పంచ్ తాటిపల్లి యుగంధర్ రెడ్డి, చాడ ఆదిరెడ్డి, నారాయణ, ఉప సర్పంచ్ హరీష్, రైతులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఆల్రెడీ 60% వరకు కొంచెం ప్రాబ్లం ఉంది మేడం. ఇది వారు రాత్రి పాలనుకుంటే ఈ రోజు నీళ్ళు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాల మేరకు అందరూ నడుచుకోవాలని, లైన్ తప్పితే సీనియర్లైన పార్టీ ఉపేక్షించబోదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు శాసనమండలి సభ్యులు బల్మూరి వెంకట్ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య ఏర్పడ్డ అంతర్గత విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మోతీరోడ్డు పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. కష్టకాలంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేశానని, తాను బలి పశువును అవుతారని తెలిసినప్పటికీ పోటీలో ఉన్నానని గుర్తు చేశారు. ఆనాడు పార్టీ పక్షాన నిలబడి కొట్లాడడం వల్లే తనను ఎమ్మెల్సీ పదవి వరించింది అని చెప్పారు. పార్టీలో అందరికీ ఒకేసారి అవకాశాలు రాకపోవచ్చని, అంతమాత్రాన నిరుత్సాహానికి గురికావద్దని చెప్పారు. జగిత్యాలలో ఏర్పడ్డ అంతర్గత విభేదాలని పరిష్కరించేందుకు ఇటు సంజయ్ కుమార్ తో పాటు అటు జీవన్ రెడ్డితో మాట్లాడే బాధ్యత పార్టీ తెరపై పెట్టిందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గట్టు సతీష్, మాజీ లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కోసం కష్టపడ్డాం. మేము ఇలా కొట్లాడుతుంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనం ఒక చోట చిన్న పొరపాటు చేసుకుని అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొట్లాటని 2 ప్రాంతాల మధ్యలో కొట్లాటలుగా విభజించి పాలించే ప్రయత్నం చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మీడియా వస్తేనేమో 1-2 విషయాలు చూడడానికి బాగుంటది, ఆ వీడియో క్లిప్ చూడడానికి 2 నిమిషాలు 3 నిమిషాలు బాగుంటది. కానీ దాని వలన ఎంత నష్టం అవుతుందో, తర్వాత ఎవరి వల్ల నష్టమైందో ఆ నష్టం భర్తీ చేయాలన్నా కూడా ఆయన చేయలేని పరిస్థితి ఉంటది. అందుకే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఇబ్బందులున్నా ఒకరి దగ్గర ఇంకొకరి గురించి తప్పు చెప్పినా కార్యకర్తలుగా మన పైన ఒక బాధ్యత ఉంటుంది. అవతల వ్యక్తి చెడు మాట్లాడినా యువతల దిక్కు వచ్చి మంచిగా చెప్పిండని చెప్పి మనం చెప్పాలి. పరిస్థితి ఇబ్బందులు ఏ రకంగా
ఎందుకంటే సుదీర్ఘంగా వారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించే వారి ఏదైతే చొక్కారావు గారు కానీ రత్నాకర్ రావు గారు కానీ ఏమా ఏమీలు ఏదో వారి ఫ్యామిలీకి వెళ్ళి వస్తూ వారు కూడా ఒక కాంగ్రెస్ లెగసీలో ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు. అందరూ కూడా యువతందరూ కూడా రాష్ట్రం ఈ సందర్భంగా వచ్చిన డాక్టర్ బల్మూన్ గౌడ్ గారు పిసిసి జనరల్ సెక్రటరీ 15 రోజులు చాలా మంది ప్రచారంలో ఉన్నారు. అందరూ కూడా పరిగణిస్తున్నారు. మాట్లాడడం తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం, ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తున్నాం అంటే మీరు ఏదైతే సూచనలు ఇప్పుడు స్వీకరిస్తామని చెప్పకూడదు. మామూలుగా ఇంట్రడక్షన్ అనుకుని చిన్ననాటి వచ్చాయి కాబట్టి ఎక్స్పెక్ట్ మాట్లాడుతున్నారు. కానీ రాజకీయాల్లో రాజకీయ నాయకులు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎస్ఎస్టీ టీమ్స్ 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి తెలిపారు. అన్ని చెక్ పోస్టుల్లో అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల అర్బన్ రగుడు చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా కారులో తరలిస్తున్న 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మెట్పల్లి నుండి సిరిసిల్లకు వెళ్తున్న కారు నుంచి 2 కిలోల 300 గ్రాముల వెండిని సీజ్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. బాధితులు సరైన ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే నగదు వెండిని యజమానులకు అందజేయనున్నట్లు తెలిపారు. దాదాపు 6 చెక్ పోస్టులను ఎస్ఎస్టీ టీమ్స్, ఎఫ్ఎస్టీ టీమ్స్, సిసి టీమ్స్ పెట్టడం జరిగింది. అందరూ కూడా సక్రమంగా వారి విధులను నిర్వర్తిస్తున్నారు. నిన్నటి రోజున మనము 20 లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మనం దాదాపు 2.5 కిలోల వరకు వెండిని సీజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని మనం వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి విచారణ కొనసాగిన తర్వాత మనం నిజంగానే అతనికి వీలు ఉన్నట్లయితే హ్యాండ్ చేయడం జరుగుతుంది. యువత చదువుతో పాటు క్రీడలపైన దృష్టి సారించాలని ప్రజా ప్రతినిధులు సూచించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ పేరిట క్రీడా పోటీల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో క్రీడాకారులు సత్తా చాటి జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో స్థానం సాధించాలని వారు ఆకాంక్షించారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలను సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకుల తిరుపతి, ఎస్ఐ మోతీరాం, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ను ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను స్పాన్సర్స్ చేసిన ఇప్ప మహేష్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని, ప్రతిభను వెలికి తీసేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి క్రీడల్లో రాణించిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో స్థానం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామకృష్ణ, ఎంపీఓ రాజేశ్వర్ గౌడ్, సూపరింటెండెంట్ చలపతి, హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి, కార్యదర్శి రామ్దాస్ పాల్గొన్నారు. ఈ రోజు కూడా అదే స్ఫూర్తితోటి మీరు జిల్లా స్థాయి, అక్కడ నుండి రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని, ఆట ఆడేటప్పుడు ఒక స్పోర్టివ్గా ఉండాలి, హెల్దీ కాంపిటీషన్ అనేటువంటిది ముఖ్యము. ఆడే విధానాన్ని మాత్రము మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ విధంగా మీరు చక్కగా ఆడి జాతీయ స్థాయి వరకు పోవాలి. ఒక సర్టిఫికెట్ గేమ్స్లో, స్పోర్ట్స్లో మనకు వస్తే అది రేపు చదువుతూ నేనైతే చిన్నప్పుడు వాలీబాల్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒకటే కాదు, దేనిలైనా ఏ రంగంలో అయినా ఫస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్తో పిల్లలు మనసు ఏకాగ్రత పెట్టి, చదువు పట్ల ఏకాగ్రత పెట్టి, ఆటల పట్ల కూడా మరి ఏకాగ్రతతో మెదిలితే మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందరూ కూడా మంచి స్పోర్ట్స్ స్పిరిట్తో ఆటలు ఆడి. సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ఆలయం జాతరకు ముస్తాబైంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో సుందరీకరణ పనులు చేపట్టారు. ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం నిర్వహించే ప్రాంతాన్ని చదును చేశారు. ఏటా అంగరంగ వైభవంగా స్వామివారి జాతర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతర మహోత్సవానికి తరలివచ్చి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, కోరిన కోరికలు తీర్చే శ్రీ గండి వెంకటేశ్వర స్వామి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాపేటకు చెందిన ఓ ఇంటిపై నుంచి విద్యుత్ వైర్లు ఊడడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకి గురవుతున్నారు. ఇంటి యజమాని కొమరయ్య మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. 20 ఏండ్ల నుంచి నవాపేట గ్రామంలో నివసిస్తున్నామని, విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. గాలి దుమారాలు వస్తే విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తాగి షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందన్నారు. గ్రామ సభలో పలుమార్లు విన్నవించుకున్నా స్పందన కరువైందని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ ఇంటిపై నుంచి విద్యుత్ వైర్లను తొలగించాలని వారు కోరారు. కొన్ని సంవత్సరాల తరబడి ఆ ఇంటి మీద ఉన్న ఈ వైర్లు, ఈ వ్యవస్థ అనేది మహా దారుణంగా ఈ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. మొన్న సంవత్సర క్రితం ఈ గ్రామ పంచాయతీ వెనకాలనే ఇన్సిడెంట్ జరిగింది. ఏది 2 పిల్లలు వాళ్ళకు కరెంటు షాక్ వచ్చి చనిపోయేటోళ్ళు. వాళ్ళకు ఎలాంటి ఏ రిస్ట్రిక్షన్ లేకుండా, ఒక లెటర్ లేకుండా, ఏది లేకుండా స్పాట్లో అక్కడ ఏం చేసిరంటే పోలు లేపి హడావుడి చేసి అక్కడ వైర్లు మీదకి లేపారు. ఇక్కడ నా ఇంటి మీదకి వెళ్ళి వైర్లు ఉన్నాయి, వైర్లు తీయమని అడుగబట్టి 1 సంవత్సరం అవుతుంది. ఏఈ గారి దృష్టికి పోతే లెటర్ పెట్టమన్నాడు. లెటర్ పెట్టినాం. అన్నీ ఒక 6 నెలలు వాళ్ళ చుట్టూ దిగినా కానీ వాళ్ళు గింత కనికరించలే. అయితే ఏం చేసినామంటే వాళ్ళ ఆన్లైన్ వ్యవస్థ అని చెప్పి ఈ పోలు ఆ పోలు అనుకుంటా ఈ వైర్లు చూయించుకుంటా తిరుక్కుంటా ఒక లైన్మెన్ గారి దృష్టికి, ఏఈ గారి దృష్టికి తీసుకపోతే గతంలో ఇంతకుముందుకున్న అశోక్ అనే ఏఈ ఈ ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి గుట్టకాడికి పోయే లైన్ కొరకు మమ్మల్ని మభ్యపెట్టి మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టి లైన్ తీసుకున్నారు. వాళ్ళ స్వలాభం కొరకు, వాళ్ళ డిపార్ట్మెంట్కు వచ్చే లాభం కొరకు గుట్ట వాళ్ళతో కుమ్మక్కయి మమ్మల్ని మభ్యపెట్టి మాకు ఈ పనిని మభ్యపెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. తర్వాత మేము ఏం సార్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోతే మీకు 20-30 వేలలో చేస్తామయ్యా, మాకు సహకరించడం మేము తర్వాత ఈ లైన్ సప్లై అయిపోయిన తర్వాత, గుట్టకాడికి పోయే లైన్ సప్లై అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేసిర్రు, ఒకటి ఆన్లైన్ చేయను అన్నారు. నా పట్ట జిరాక్స్ ఆధార్ కార్డుతో ఆన్లైన్ చేయించాను. పట్టపగ్గాలు లేకుండా ఇన్నాళ్లు పరుగులు పెట్టిన బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో శనివారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 8,620 రూపాయలు తగ్గి 1,60,580 వరకు చేరగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 7,900 మేర పతనమై 1,47,200కు చేరింది. కిలో వెండి ధర 3,50,000గా ఉంది. ఈ ధరల తగ్గుదల సామాన్యులు పెళ్లిళ్ల సీజన్ కోసం నగలు కొనే వారికి కలిసి రానుంది. మేడారం జాతరలో బస్సులు కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి 7 గంటలకు బస్టాండ్ వద్దకు వస్తే ఉదయం వరకు కూడా బస్సులు రాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు రాక రాత్రంతా చిన్న పిల్లలతో చలిలో ఇబ్బందులు పడ్డామని వాపోయారు. కనీస వసతులు కూడా కల్పించలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు మస్తు ఇబ్బంది పడుతున్నారు. బాత్రూమ్ కరెక్ట్ లేవు, టాయిలెట్ అంటారు అక్కడ జామ్ అయిపోయినాయి, మొత్తం జామ్ అయిపోయినాయి బాత్రూమ్స్. మస్తు ఇబ్బంది అవుతుంది పిల్లలు, లేడీస్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గోదావరి నది సమీపంలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొన్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పాలనకు చరమగీతం పాడాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. సమ్మక్క సారలమ్మ తరహాలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. జరగాలని, వారి కోరికలు అన్ని కూడా నెరవేరాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ మహాసారథి కేసీఆర్ గారి నేతృత్వంలో
ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం ఆనాడు సమ్మక్క సారాలమ్మలు ఏ విధంగా అయితే పోరాటం చేసిండ్రో, ప్రాణాలను త్యజించిండ్రో, అదేవిధంగా కేసీఆర్ గారు సైతం ప్రాణాలను త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని, ప్రతి ఒక్కరికి ఇలా అభివృద్ధి ఫలాలను అందించినటువంటి గౌరవనీయులు దశాబ్ది కాలంలో పరిపాలన చేసినారు. వారి పరిపాలన మళ్ళీ కావాలని ఇలా కోరుకుంటున్నటువంటి సందర్భం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం దురహంకార నియంత పాలనకు చరమగీతం పాడేటువంటి విధంగా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.